ప్రజారక్షణే కాదు, సామాజిక సేవలో కూడా పోలీసు వృత్తిలో భాగమే అని నిరూపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు వ్యవస్థ. రోడ్లపై పిచ్చివాళ్లుగా అనారోగ్య స్థితిలో తిరుగుతున్న దిక్కులేని అనాథులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి సామాజిక సేవలో తరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు. ఇలా తమ దృష్టికి వచ్చిన ఎందరో అనాథులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చి పునర్జన్మనిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతున్న ఓ అనాథ యువతిని గుర్తించిన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసులు మానవత్వాన్ని చాటుతూ అభాగ్యుల పాలిట ఆశాకిరణంగా నిలుస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆశ్రమ వైద్యులు ఆమె చేయి పట్టుకుని మరీ రక్షణాలయానికి తీసుకువచ్చారు. వైద్యశాలకు తీసుకువెళ్లి ముందుగా ఆమె బీపీ, బాడీ వెయిట్ చెక్ చేసి అవసరమైన రక్త పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీస్ శాఖ విమెన్ హెల్ప్ డెస్క్ సిహెచ్ కవిత గారు మాట్లాడుతూ, మతిస్థిమితం లేని ఈ నిర్భాగ్యురాలిని ఇన్స్పెక్టర్ గోపి గారు, ఎస్ఐ నాగరాజు గారి ఆదేశాల మేరకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చామని తెలిపారు. మేము చంద్రాయణగుట్ట పిఎస్ నుంచి వచ్చాము. ఇన్స్పెక్టర్ గోపి సారు, ఎస్ఐ సారు, నాగరాజ్ సారు ఇక్కడ ఏమైనా అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి వచ్చాము. చౌటుప్పల్ అమ్మా నాన్న ఆశ్రమం. నా పేరు WHG కవిత సార్, హైదరాబాద్ చంద్రాయణగుట్ట పిఎస్. తమ కర్తవ్యంతో పాటు సామాజిక బాధ్యతను కూడా గుర్తించి మతిస్థిమితం కోల్పోయి అనాథగా రోడ్లపాలైన ఈ యువతికి పునర్జన్మ ప్రసాదించిన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసు శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు.